వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. సత్యం సత్యమే. ప్రైజ్ లార్డ్. సత్యం సత్యమే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము విందాము. దేవుడు కొద్ది క్షణాలు మనతోటి మాట్లాడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును వినే సమయంలో మనందరము కూడా మీరు కూర్చున్న చోటనే ఆ యొక్క టీవీ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వినాలని ఆశ కలిగి ఉన్నప్పుడు సాతానుగాడు అనేకమైనటువంటి పనులు వాడు మనకి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. వాక్యం విన్నవాడు వాడు. కాబట్టి మనందరము కూడా మనం కూర్చున్నటువంటి ప్రదేశంలోనే ఆ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనము వినడానికి ప్రయత్నం చేద్దాము. ఈ సమయంలో నేను ఒక చక్కటి టాపిక్ తోటి నేను మీ ముందుకి రావటం జరిగింది. ఆ యొక్క టాపిక్ ఏంటంటే క్రైస్తవులుగా మన యొక్క నిర్ణయాలు ఎలాగ ఉండాలి. అదేవిధముగా ఒకవేళ మన నిర్ణయాలు గనక సరైనవి కాకుండా ఉన్నట్లయితే గనక ఎటువంటి పర్యవసానాలు మనము చూస్తాము. ఒకవేళ మన నిర్ణయాలు దేవుని చిత్తానుసారంగా చక్కగా ఉన్నాయి అనుకుంటే గనక ఎటువంటి జీవితము కలిగి ఉంటుంది అని విషయాలు నేను ఈ సమయంలో మనకున్నటువంటి సమయాన్ని బట్టి కొద్ది క్షణాలు మీతోటి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజుల్లో మన నిర్ణయాలు చాలా ఉన్నాయి కదా. చాలా మేజర్ డిసిషన్స్ లేకపోతే మేజర్ చూజన్స్ ఎన్నో అనేకమైనవి ఉన్నాయి మన జీవితంలో. మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటువంటి విషయంలో కానివ్వండి, అదేవిధముగా మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు చదువుల విషయంలో కానివ్వండి, అదేవిధముగా వ్యాపారము చేసేటటువంటి విషయంలో కానివ్వండి, అదేవిధముగా ఇంకా అనేకమైనటువంటి విషయాలు మన భవిష్యత్తులో అనేకమైనటువంటి నిర్ణయాలు మనము తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక క్రైస్తవులుగా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మన భవిష్యత్తు బంగారు బాటగా చక్కగా ఉంటుంది అన్న విషయాల గురించి నేను మీతోటి చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన యొక్క స్పందన లేకపోతే మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాల గురించి కూడా మనము ఆలోచన చేద్దాం కొద్ది క్షణాలు. ఈ సమయంలో దైవ గ్రంథంలో మనకి అనేక మంది భక్తులు కనబడుతూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేక విషయాలు మనకి తెలియటం కోసము, మనల్ని బలపరచడం కోసము, లేకపోతే మనల్ని నడిపించడం కోసము అనేక విషయాలు దేవుడు తన భక్తుల ద్వారా మనకి తెలియపరుస్తూ, అనేక మంది మనుషుల ద్వారా కూడా దేవుడు మనల్ని సరళమైనటువంటి మార్గంలో నడిపించడానికి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకి రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఎలాగ ఉందో మనం ఒకసారి చూద్దాము. ఆ నిర్ణయం వల్ల ఆయన జీవితంలో ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క పరిస్థితులు లేకపోతే పర్యవసానాలు ఎలాగ ఉన్నాయో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. మనము ఆదికాండము దగ్గరికి వచ్చినట్లయితే కనుక మనకి 13వ అధ్యాయము, ఈ యొక్క 13వ అధ్యాయంలో మనకి ఒక వ్యక్తి, అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనం తీసుకున్నటువంటి వ్యక్తి లోతు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తన జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు, లేకపోతే ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కొన్నాడు అన్న విషయాల గురించి నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. శ్రద్ధగా మనము విందాం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా ఆదికాండము 13వ అధ్యాయము తీసుకుందాము. జెనసిస్ 13th చాప్టర్. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు తారసపడుతున్నారు, అబ్రాహాము గారు అదేవిధంగా లోతు.
అయితే నేను క్లుప్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్టోరీని లేకపోతే అక్కడ జరిగినటువంటి సంఘటనని నేను క్లుప్తంగా మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంతా మనం చదవలేము కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని బట్టి నేను మీకు వివరణ చేయాలని ఆశ కలిగి ఉన్నా. ఇక్కడ అబ్రహాము తన తమ్ముడు కొడుకు లోతు. అయితే అబ్రహాము తమ్ముడు ఆయన మరణిస్తాడు. హారాను మరణించిన తర్వాత లోతు అబ్రహాముతోటి ప్రయాణం అవుతాడు. ప్రయాణమై అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఆ యొక్క అబ్రహాముతో పాటు లోతు ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు దీవిస్తాను అన్నాడు. దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క అబ్రహామును ఇసుక రేణువుల కంటే గొప్పగా దీవిస్తాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాము కూడా ఈ యొక్క లోతు కూడా వెళుతూ ఉన్నటువంటి సందర్భం అన్నమాట. అలాంటి సందర్భంలో తనకి కూడా ఆస్తి ఉంది లోతుకి. ఆ యొక్క అబ్రహాము ద్వారా కూడా కొంత ఆస్తి ఆ యొక్క లోతుకి ఇవ్వటం జరుగుతుంది. ఆ యొక్క ఇద్దరు ఆస్తులు కూడా బాగా పెరిగిపోతాయి అన్నమాట. ఆ యొక్క ఆస్తులు అంటే ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే మేడలు, మిద్దెలు, లేకపోతే కార్లు, ఉన్నటువంటి బంగారాన్ని బట్టి, ఉన్నటువంటి స్థలాలు బట్టి మనము ఆస్తులు అని చెప్తాం, ప్రాపర్టీ. కానీ ఆ రోజుల్లో ఆ యొక్క మొదటి దినాల్లో ఈ యొక్క సృష్టింపబడినటువంటి ఆరంభంలో ఆస్తులు అంటే అక్కడ ఉన్నటువంటి పశువుల సంపద, అదేవిధంగా గొడ్లు, గోదాములు, అనేకమైనటువంటి దాసీలు అక్కడ పనిచేస్తున్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఆస్తులుగా వారు పరిగణించేవారు. అలాంటి సందర్భంలో ఆ యొక్క ఆస్తులు ఎక్కువైపోతున్నాయి. ఆస్తి అంతా కూడా పశువులు, అక్కడ ఉన్నటువంటి దాసీలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విస్తరిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అబ్రహాము యొక్క పాలేర్లకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాసులకి, అలాగే లోతు యొక్క దాసులకి గొడవ జరుగుతుంది. అలాంటి సందర్భంలో అబ్రహాము లోతుని పిలిచి ఏమని చెప్తాడంటే, లోతు నీ దాసీలకి నా దాసీలకి కూడా ఇలాగ క్లాషెస్ జరుగుతున్నాయి, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి, ఈ సమయంలో మనము విడిపోయి ఉండటము మంచిది, కాబట్టి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి అని లోతుకి తన తమ్ముడు కొడుకుకి చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు లోతు తీసుకున్నటువంటి నిర్ణయము తన భవిష్యత్తుని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా ఆ యొక్క పరిస్థితులు ఎదుర్కొన్నాడు అన్న విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నా. చూడండి, అక్కడ అబ్రహాము అదేవిధంగా లోతు ఇద్దరూ కూడా విడిపోయారు. అయితే అబ్రహాం అంటాడు, ఆయనకి చాయిస్ ఇస్తాడనమాట. నువ్వు తూర్పుకి వెళితే నేను పడమరకి వెళ్తాను, నువ్వు పడమరకి వెళ్తే నేను తూర్పుకి వెళతాను అని ఆయన ఒక చాయిస్ ఇస్తాడు. ఎవరికి? లోతుకి. లోతు ఏం చేస్తాడంటే ఆ చాయిస్ని తీసుకుని ఆయన ఏం చేస్తాడో తెలుసా, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రదేశము చాలా బాగుంది, ఐగుప్తీయుల దేశంగా ఉంది, పాలు తేనెలు ప్రవహించు దేశంగా ఉంది అని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటూ ఆయన ఎక్కడికి వెళతాడో తెలుసా, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఆయన అనుకుని అక్కడ పచ్చిక బయళ్ళు చక్కగా ఉన్నాయి, చాలా బాగుంటుందన్న లైఫ్ అని సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క ప్రాంగణానికి బయట ఆయన గుడారం వేసుకున్నట్లుగా మనకి ఈ యొక్క 13వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, అయితే సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే కనుక, సొదొమ గొమొర్రా పట్టణాలు 13వ అధ్యాయం 13వ వచనం మనము బైబిల్లో తీసినట్లయితే కనుక, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాలు అప్పటికీ కూడా చెడిపోయి ఉన్నాయి. ఒక భయంకరమైన పరిస్థితి, అక్కడ పాపము ప్రబలిపోతుంది, అక్కడ భయంకరమైన పరిస్థితులు, అక్కడ ఆడవారు మగవారు విచ్చలవిడిగా తిరుగుతూ చెడు సహవాసాలు చేస్తూ వ్యభిచారము, భయంకరమైనటువంటి విగ్రహారాధన, భయంకరమైనటువంటి పాపము పెరిగిపోయినటువంటి ప్రదేశముగా ఉంది. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలని దేవుడైన యెహోవా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రదేశాలకి ఈ యొక్క లోతు వెళ్ళటము జరుగుతుంది. ప్రియ సహోదరుడ సహోదరి, చూడండి, లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్యని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ఆ యొక్క అల్లుల్ని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ఆస్తిని కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా, ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి రాజులు ఈయన మీద దాడి చేయడం జరుగుతుంది. దాడి చేసి తనకున్నటువంటి ఆస్తిని తీసుకుంటారు, తనకున్నటువంటి భార్యను కూడా తీసేసుకుంటారు, తనకున్నటువంటి కుమార్తెలను కూడా తీసేసుకుంటారు. అలాంటి సందర్భంలో అబ్రహాము కలగ చేసుకుని, జోక్యం చేసుకుని ఆ యొక్క
లోతు దగ్గరికి వెళ్ళి వారితోటి పోరాడి ఆ యొక్క లోతుని మళ్ళీ తీసుకొచ్చినటువంటి సందర్భము అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి చూడండి, లోతు తీసుకున్నటువంటి నిర్ణయము ఎలాగ ఉంది అంటే తన భవిష్యత్తుని ప్రభావితం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ లోతు అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంతో చక్కగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, అక్కడ బాగుంటుందన్న లైఫ్ అని తీసుకున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అబ్రహాము చాలా భక్తిపరుడు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడి యందు ఆయన చక్కటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి. బలిపీఠాలు కడుతున్నాడు, అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, చక్కగా జీవిస్తున్నటువంటి అబ్రహామును వదిలిపెట్టేశాడు. అబ్రహాముతో ఉన్నటువంటి ఆత్మీయ సహవాసాన్ని ఆయన తెంచుకున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. చూడండి, మనము మన జీవితంలో కూడా ఆత్మీయ సహవాసంలో ఉండాలని నేను చెబుతున్నా. ఇక్కడ ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి అబ్రహాముని వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఆ యొక్క పచ్చగా ఉన్నటువంటి ప్రదేశము, నాశనం అయిపోతున్నటువంటి ప్రదేశానికి ఈయన పరుగులు పెడుతున్నాడు లోతు. చూడండి, లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటో తెలుసా? తనకున్నటువంటి మనకి 19వ అధ్యాయంలో చాలా చక్కగా అక్కడ కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనము ఆదికాండము 19వ అధ్యాయము మనము చూద్దాము. మనకి 9వ వచనంలో లాస్ట్లో కనబడుతుంది మనకి ఇక్కడ, లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కనుక అక్కడ లోతు తన జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటాడు. మీరు ఒకసారి ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ యొక్క 19వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం చదవటానికి సమయం లేదు కాబట్టి ఇక్కడ చూడండి, లోతు ఏం చెప్తాడో తెలుసా? లోతు తీసుకున్నటువంటి నిర్ణయము వల్ల లోతు తనకు ఉన్నటువంటి ఏమేమి పోగొట్టుకున్నాడో నేను క్లుప్తంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రేమానురాగాలు పోగొట్టుకున్నాడు ఆయన. ఆత్మీయ సంబంధికుడు అబ్రహాము తనకున్నటువంటి ఆ యొక్క ప్రేమని, ఆ ప్రేమ నుంచి, ఆత్మీయ సహవాసం నుంచి, ఆత్మీయ ప్రేమ నుంచి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడండి. చూడండి, తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని వదిలిపెట్టి ఒక పాపిష్టి జనాంగం దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఒక పాపిష్టి జనాంగం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పాపిష్టి జనాంగం ఏం చేశారో తెలుసా? ఈయన మీద దొమ్మిగా పడి తనకు ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా తీసుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే తన జీవితంలో యుద్ధాలు మొదలయ్యాయి. తన అల్లుల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. అప్పటికి తన యొక్క బిడ్డలతోటి ఎంగేజ్మెంట్ జరిగింది తన అల్లులతోటి. అయితే ఆ అల్లులకి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో తెలుసా? అయ్యా, ఇదిగో ఇక్కడ నుంచి వచ్చేసేయండి, మీరు ఇక్కడ ఉంటే గనక మీ యొక్క పరిస్థితులు దారుణంగా ఉంటాయి. దేవుడు ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ యొక్క పట్టణాలను గనక నాశనం చేస్తే మనం కూడా నాశనం అయిపోతాము అని చెబుతున్నప్పుడు ఆ యొక్క లోతు మాటని ఎగతాళిగా చేసుకున్నారంట. చూడండి, ఇక్కడ మాట ఉంటుంది, చాలా చక్కటి మాట. 19వ అధ్యాయంలోనే మాట ఉంటుంది. చూడండి, 14వ వచనము. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయు వాని వలె నుండెను. చూడండి, ఈయన రియాలిటీ చెప్పాడు. లోతు రియల్గా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన వివరించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, నాశనం చేస్తానని చెప్పాడో, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, నాశనం అయిపోతుంది, అగ్నిగంధకాలు కుమ్మరిస్తున్నాడు దేవుడు, ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాము, ఇక్కడ ఉంటే నాశనం అయిపోతాము అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అల్లుల్లోకి ఎలాగో అనిపించిందంట? ఎగతాళి చేసినట్టుగా అనిపించిందంట. అంటే జోకులు వేస్తున్నాడు ఈయన. ఏంటి మా మామ జోకులు వేస్తున్నాడు ఏంటి, ఇలాగా ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఇది నిజమేనా అని ఎగతాళి చేస్తున్నారంట అల్లుళ్ళు. ప్రియ సహోదరుడా సహోదరి, నేను ఒక విషయాన్ని ఇక్కడ మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నారు అని చెబుతున్నా కూడా ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మట్లేదండి. చాలామంది, ఇదిగో నువ్వు పాపివి, నీ కోసం యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించారు, ఆయన కలవర శిలువలో మరణించారు, 3వ రోజున తిరిగి లేచారు, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షణ పొందుకుంటావు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఎగతాళిగా చేస్తున్నారు. నేను పాపినా? ఎలా పాపిని? నేను ఎలా పాపినవుతాను? నేను ఏ తప్పు చేయలేదే, నేను ఏమీ చేయలేదే
అని చాలామంది ఎగతాళి చేస్తున్నారు. సువార్త చెబుతున్నప్పటికీ కూడా అయ్యా ప్రళయం రాబోతుంది, మరణించిన తర్వాత నిత్య నరకం ఉంటుంది, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన వ్యాధులు ఉంటుంది, అక్కడ నువ్వు అరిచినా కూడా నువ్వు పండ్లు కొరుకున్నా కూడా ఏమీ జరగదు అని చెప్పినప్పటికీ కూడా ఎవ్వరూ విననటువంటి పరిస్థితులు. ఈ రోజుల్లో సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా అయ్యా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండి అని చెబుతున్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా ఆ యొక్క చెవులుండి విననటువంటి, ఆ యొక్క కళ్ళుండి చూడనటువంటి, నోరుండి మాట్లాడినటువంటి ఆ యొక్క విగ్రహాలకి వాళ్ళు పూజలు చేస్తున్నారండి. ఎంత అంధకారమైనటువంటి భక్తిలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ పరిస్థితి కూడా అదే. అయ్యా నాశనం రాబోతుంది, అయ్యా ఇదిగో దేవుడు అగ్ని గంధకాల చేత ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తున్నాడు, ఒక భయంకరమైన పరిస్థితి ఇక్కడ అని ఆయన మొత్తుకుంటున్నాడు లోతు. ఎగతాళిగా అనుకుంటున్నారంట వీళ్ళు. ప్రియ సహోదరుడు సహోదరి, నువ్వు ఈ రోజున మరి ఈ వాక్యం చూస్తున్నావు, నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావేమో. ఏమీ లేదులే, బాగుందిలే, అంతా హ్యాపీగా ఉన్నానులే, ఏమవుతుంది, నాకు అంతా కూడా బాగుంది, ఏమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు ప్రభువారి యందు నువ్వు ఇప్పుడు కూడా ఇంకా విశ్వాసం ఉంచట్లేదేమో, ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఉంటున్నావేమో, ఏదో ఆయన వరాలు ఇచ్చే దేవుడిగా నువ్వు ఆయన చూస్తున్నావేమో, నీ అవసరతలు తీర్చుకోవడానికి నువ్వు చర్చికి వెళ్తున్నావేమో, రెగ్యులర్గా వెళ్తున్నావేమో, కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకపోతే గనక నీ యొక్క భక్తి వ్యర్థము. పాపము వల్ల వచ్చేటటువంటి జీతం ఏంటో తెలుసా? అది నిత్య నరకము. ఆ పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో 2024 సంవత్సరాల క్రితము ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడయ్యా. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు అంగీకరిస్తావా ఈరోజు? లేకపోతే కనుక ఇక్కడ లోతు ఆ అల్లుళ్ళు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో నాశనం అయిపోయారు. లోతు ఒకటి మిగిలాడు, తన కూతుళ్ళు మిగిలేరు, తన భార్య కూడా ఆ లోకం వైపు చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియ సహోదర సహోదరి, మరి ఈ రోజుని యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు అంగీకరిస్తావా? లేకపోతే కనుక ఈ బ్రదర్ ఏం చెప్పాడులే, పరలోకం ఉట్టిదే, ఏమీ లేదు, నరకం ఉట్టిదే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒక రోజు రాబోతుంది, నీ యొక్క గుండె చప్పుడు ఆగిపోతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది ఆ నరకానికి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి రోదన. అప్పుడు నువ్వు అయ్యా యేసుక్రీస్తు ప్రభువా నీవే నా రక్షకుడు అయ్యా అని నువ్వు అంగీకరించినా కూడా ఆయన నువ్వు నాకెవరవో తెలియదు అంటాడు ఆయన. ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తన భార్యను పోగొట్టుకున్నాడండి, తన అల్లుడిని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చూడండి, ఆదాము అవ్వ కూడా అంతే. ఒక చూజింగ్ ఉంది, రైట్ చూజింగ్ ఉంది, కానీ వాళ్ళు రాంగ్ చూజింగ్ చేసుకున్నారు. అక్కడ దేవుడు ఏమని చెప్పాడో తెలుసు? ఈ తోటలో, ఏదైనా తోటలో సమస్త ఫలాల్ని నువ్వు తినొచ్చు, ఏ ఫలం తిన్నా నీకేం ప్రాబ్లం లేదు, కానీ ఆ చెట్టు ఫలం మాత్రం నువ్వు తినకూడదు అన్నారు. ఏ చెట్టు ఫలం అయితే తినకూడదని ఒకే ఒక్క అక్కడ కండిషన్ పెట్టాడో ఆ కండిషన్ బ్రేక్ చేశారండి. ఆదాము అవ్వ రాంగ్ చూజన్ చేసుకున్నారు వాళ్ళు. ఈ రోజుని నువ్వు నేను కూడా ఈ వ్యాధి బాధలు ఎందుకో తెలుసా? పాపం అండి, పాపము. సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా పాపం పెరుబలిపోయింది. భయంకరమైనటువంటి పాపము, భయంకరమైనటువంటి వాళ్ళు అక్కడ భయంకరమైన పరిస్థితులు, అక్కడ వాళ్ళకి ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోదన చూసి వాళ్ళని చంపాలని చెప్పేసి అక్కడ నాశనం చేసేస్తాడండి. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజుని మరి నువ్వు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తావా? ఒకవేళ నువ్వు గనక రక్షణ పొందకుండా ఉన్నట్లయితే కనుక ఇదే రైట్ చూసింగ్. నువ్వు రాంగ్గా వెళ్ళావంటే కనుక నీ జీవితము నరకం వైపు వెళుతుంది. నువ్వు రైట్ చూసింగ్ పరలోకము, ఎస్ దట్ ఈజ్ హెవెన్. అక్కడ నిత్యము కూడా కెరూబులు చెరూబుల మధ్యన పరిశుద్ధుడు 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 అని మా నిత్యము ప్రతిగానములు చేయబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుడు ఉన్నాడు. అది కావాలా? లేకపోతే కనుక రోదన, నిత్యము నరకము, భయంకరమైనటువంటి వేదన, పరిస్థితులు భయంకరము, అక్కడ నీకు పండ్లు కొరుకుట భయంకరమైన పరిస్థితి, నీ యొక్క శరీరం కాలిపోతూ ఉంటుంది, నూనెలో మరిగిపోతూ ఉంటుంది. అయ్యా నన్ను క్షమించండి అని చెప్పేసి అన్నా కూడా నీకు క్షమాపణ దొరకనటువంటి ఆ ప్రదేశానికి వెళ్తావా? ప్రియ సహోదర సహోదరి, రైట్ చూజ్ నువ్వు ఎంచుకుంటే గనక నీ జీవితం చాలా బాగుంటుంది. రైట్ చూజ్ కనుక నువ్వు ఎంచుకుంటే కనుక నిత్యము కూడా ఆయన కెరూబులు చెరూబుల మధ్యన నివసిస్తున్నటువంటి ఆ దేవాతి దేవుడి యొక్క బంగారు వీధులు వేస్తున్నాడంట. ఒకవేళ నువ్వు కనుక ఆయన అంగీకరిస్తే ఆయన ఎలాంటి విధానాన్ని చూపిస్తాడో తెలుసా? ఆయన తన బిడ్డగా ఆయన స్వీకరిస్తాడండి. యోహాను సువార్త 1:12 సెలవిస్తుంది, ఎందరైతే తనను అంగీకరించారో వారందరికీ కూడా తన కుమారులుగా అవ్వటానికి ఆయన
అధికారం ఇచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, వీఆర్ ది గాడ్స్ చిల్డ్రన్ అని ఎంతో సంతోషము, ఎంతో ప్రివిలేజ్. మన కొరకు బంగారు వీధులు ఉన్నాయంట పరలోకంలో, మన కొరకు మ్యాన్షన్స్ కడుతున్నాడంట దేవుడు. చూడండి నీ చూజింగ్ ఎలా ఉన్నది ప్రియ సహోదరుడు సహోదరి. చూడండి, లోతు ఒక రాంగ్ చూజింగ్ వల్ల తనకున్నటువంటి ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి భార్యని పోగొట్టుకున్నాడు, తన అల్లుల్ని పోగొట్టుకున్నాడు, తనకున్న అంతా కూడా పోగొట్టుకున్నాడు. మరి నువ్వు కూడా రాంగ్ చూజింగ్ కనుక చేసుకున్నావు అనుకుంటే కనుక నీ యొక్క జీవితము కూడా లోతు వలె మారిపోయే అవకాశము ఉంది ప్రియ సహోదరుడు సహోదరి. అయితే ఇంకొక ఇది నెగిటివ్ షేడ్ని మీకు పరిచయం చేశాను కదా, ఒక పాజిటివ్ షేడ్ని కూడా మీకు పరిచయం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. 2 నిమిషాల్లో మనము ముందుకు వెళ్దాము. అయితే చూడండి, ఆ యొక్క లోతు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తన జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నదండి, ఆమె చాలా దేవుని యందు భయభక్తురాలు. ఆమెని మనము పరిచయం చేద్దాము. ఒకసారి రూతు గ్రంథం కూడా మనం ఒకసారి తీద్దామండి. రూతు గ్రంథంలో రూతు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఈమె మోయాబురాలు. యాక్చువల్లీ ఈమె ఒక అన్యురాలు. ఎలీమెలెకు నయోమికి పుట్టినటువంటి బిడ్డలు వీళ్ళు బెత్లెహేంలో ఉంటారండి. వీళ్ళు అక్కడ కొంత పరిస్థితులు బాగోలేదని చెప్పేసి ఆ యొక్క ప్రదేశాన్ని వదిలేసి మోయాబు దేశానికి వస్తారు వీళ్ళు. ఆ బెత్లెహేంను వదిలిపెట్టి, బెత్లెహేము అంటే రొట్టెల ప్రాంతం అని అర్థము. అయితే అక్కడ సమృద్ధిగా ఒకనొక రోజున అక్కడ కొంచెము నాకు తెలుసండి ఆహారం దొరకలేనటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. అలాంటి ప్రదేశంలో కరువు వచ్చినటువంటి సమయంలో అక్కడ ఆ ప్రదేశాన్ని వదిలేసి వాళ్ళు కూడా ఒక రాంగ్ చూజింగ్ చేసుకున్నారండి. అక్కడ బెత్లెహేము రొట్టెల దేశము లేకపోతే రొట్టెల ప్రాంతము అని మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. అలాంటి ప్రాంతాన్ని, దేవుడు ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు వదిలేసి ఒక మోయాబు దేశము, మోయాబు దేశం అంటే శపించబడినటువంటి దేశం, అది మోయాబులో ఉన్నటువంటి దేశం అది. అక్కడికి ఈ యొక్క నయోమి అదేవిధంగా ఎలీమెలెకు రావడం జరుగుతుంది. తనకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు అక్కడ రాంగ్ చూజింగ్ చేసుకున్నారు వాళ్ళు. ఆ యొక్క ఎలీమెలెకు అక్కడికి వచ్చిన తర్వాత తనకున్నటువంటి ఆ యొక్క ఎలీమెలెకు చనిపోతాడు. అదేవిధంగా తన కుమారులు కూడా చనిపోతారండి. అక్కడికి వచ్చిన తర్వాత మోయాబీరాలతోటి వివాహం జరుగుతుంది. ఎవరికి జరుగుతుందంటే ఈ యొక్క కొడుకులకి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా చనిపోతారు. అలాగే మాంగారు కూడా చనిపోతాడనమాట. మిగిలిన వాళ్ళు ఎవరంటే రూతు, ఓర్ప, వీళ్ళిద్దరు మిగులుతారనమాట. అయితే ఇక్కడ పరిస్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు అన్యులు. యాక్చువల్లీ వీళ్ళు మోయాబీలు. వీళ్ళు దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, వీళ్ళు శపించబడినటువంటి ప్రజలు వీళ్ళు. అయితే దేవుడు పాదాల చెంతకు వస్తే గనక దేవుడు ఏ విధంగా గణపరుస్తాడు అన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియపరుస్తాను ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ శపించబడినటువంటి దేశానికి వచ్చేసారు వీళ్ళు. అక్కడ 2 కొడుకులతోటి పెళ్లి జరుగుతుంది, ఓర్పకి, రూతుకి. అయితే 2 కొడుకులు కూడా చనిపోవడం జరుగుతుంది, ఎలీమెలెకు కూడా చనిపోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో నయోమి ఏమని మాట్లాడుతుందంటే ఓర్పతోటి, రూతుతోటి మాట్లాడుతుంది. అమ్మా, ఇదిగో నా కొడుకులు చనిపోయారు కాబట్టి నేను మా దేశానికి తిరిగి వెళ్ళిపోతున్నాను, మీరు ఈ దేశంలోనే ఉండిపోయి వేరే ఎవరొకరిని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది అనమాట, సలహా ఇస్తుంది ఆ యొక్క నయోమి. అలాంటి సందర్భంలో నయోమి దగ్గరకు వచ్చినటువంటి రూతు, ఓర్ప వాళ్ళ స్పందన ఎలా ఉందో ఒకసారి బైబిల్ గ్రంథం ద్వారా నేను మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నా. ఒకసారి బైబిల్ గ్రంథము 220వ పేజీని మనం చూద్దాము. ఏంటంటే ఇక్కడ నయోమి ఏమని చెబుతుందంటే, అయ్యా అమ్మ రూతుతోటి అదేవిధంగా ఓర్పతోటి కూడా చెప్తుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు చెప్పినప్పుడు రూతు ఏమని చెప్తుంది, ఓర్ప ఏమని చెప్తుందో మనం చూద్దాము. ఇక్కడ ఓర్ప ఏం చేస్తుందంటే మనకి 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాము. ఓర్ప అక్కడ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది ఎవరిని, నయోమిని. అయితే రూతు ఏం చేస్తుందో తెలుసా, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. ఆమె ఏముంటుందో తెలుసు, రూతు ఆమె హత్తుకొనేను అంటే హత్తుకుందంట. హత్తుకొని ఏమేం చేస్తుందో తెలుసా, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతు పొందు చోటను నేను మృతు పొందేదను, అక్కడనే పాతిపెట్టబడెదను అని చెప్పేసి అంటుందన్నమాట. అంటే రూతు ఒక రైట్ చూజింగ్ ఎన్నుకుంది. ఆమెకు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. దేవుడితోటే నేను ఉంటాను, నీ దేవుడు గొప్ప దేవుడు, నీతోటే నేను పయనిస్తాను అని ఒక చక్కటి నిర్ణయము తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ రూతు కనబడుతుంది. ఆమెను ఏం చేశాడో తెలుసా, దేవుడి యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె పేరు లిఖించబడ్డదండి. బోయేజు తోటి పెళ్లి జరుగుతుంది, దేవుడు ఆమె ద్వారా ఆ యొక్క వంశంలో ఆమె పేరు లిఖించబడుతుంది. చూడండి, ఒక అన్య స్త్రీ
ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. దేవుడిని వెంబడించినటువంటి స్త్రీగా ఉంది. దేవుడు ఉన్న చోటనే ఉన్నది. ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. ఆమె యొక్క పేరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో లిఖించబడ్డదండి. ప్రియ సహోదర సహోదరి, మరి నువ్వు కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటావా? చూడండి, లోతు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, పర్యవసానాలు అనుభవించాడు. రూతు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది, దేవుణ్ణి వెంబడించింది. దేవుడి యొక్క వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. ప్రియ సహోదర సహోదరి, మరి ఈరోజు నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? అదేవిధంగా ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయి ఉంటే ఆల్రెడీ చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావా? దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడి యొక్క బిడ్డలతో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా దేవుడు వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని యొక్క మాటలతోటి మనము వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరుడు సహోదరి, కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క వర్తమానాన్ని చూసినట్టు మీరందరూ కూడా దేవుని యొక్క నామములో ఇంకా బలంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి దేవ, రూతు ద్వారా అదేవిధంగా ప్రభా లోతు ద్వారా నాయన ఒక చక్కటి నిర్ణయం ఎలా తీసుకోవాలో నాయన మీరు మాకు తెలియపరిచారు. అందును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభా నాయన వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నాయన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవించే దేవుడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవిస్తారు. కానీ ఆయన మనకిచ్చే ముఖ్యమైన దీవెన ఏంటంటే పాపక్షమాపణ, పరలోక భాగ్యం. మన అందరూ చాలా పాపాలు చేసి ఉన్నాము. అవన్నిటి ద్వారా రాబోతున్న శిక్ష నిత్యమైన నరకం. ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి సాక్షాత్తు దేవుడు మానవుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిన మన రక్షకుడు మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు కలువరి శిలువ మీద శ్రమలు అనుభవించి రక్తము కార్చి మనకు బదులుగా మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు. 3వ రోజున తిరిగి లేచారు. ఈ యేసుక్రీస్తు ఇస్తున్న పాపక్షమాపణ, పరలోక భాగ్యం పొందాలనుకుంటే మీరు చేయాల్సినది ఏంటంటే మీ పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఈ విధముగా చెప్పండి, ప్రభువా, నేను పాపిని, నా పాపముల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష నిత్యమైన నరకం. కానీ దాని నుంచి నన్ను విడిపించడానికి మీరు రక్షకుడుగా వచ్చి శిలువ మీద నా శిక్ష అనుభవించి మీరు మరణించారు, తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నాను. మీరు నా దేవుడు, నా రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని మీరు చెప్తే, విశ్వసిస్తే మీకు ఈ నిమిషములో ఆయన ఉచితముగా పాపక్షమాపణ ఇస్తారు, పరలోక భాగ్యం ఇస్తారు. ఈ విధంగా విశ్వసించి పాపక్షమాపణ పొందుటకు దేవుడు మీకు కృప చేయునుగాక. మీ విలువైన సలహాలు, ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978, 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyametelugu@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అని మా యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ని చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.